చంద్రబాబును రాజకీయంగా ఢీకొట్టే సత్తా రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డికి నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే చంద్రబాబు కుట్రపూరితంగా ఏపీలో కలుపుకున్న 7 మండలాలను తిరిగి ఇచ్చేలా ఒప్పించాలి. విభజన చట్టంలో తెలంగాణకు కేటాయించిన లోయర్ సీలేరు విద్యుత్తును మనకు ఇవ్వకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కుట్రపూరితంగా అడ్డుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబుతో భేటీలో సీలేరు విద్యుత్తు తెలంగాణకు వచ్చేలా రేవంత్ రెడ్డి ఒప్పించిండా లేదా తెలుసుకోవాలి. ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో ఓటుకు నోటు కేసు ప్రత్యేకంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డికి, ఏపీలో కేంద్రంలో చంద్రబాబుకు ఓటుకు నోటు కేసు ఒక రాజకీయ గుదిబండగా మారింది. ఈ కేసు విచారణ న్యాయస్థానం ఉండటంతో దాని నుంచి ఎలా తప్పించుకోవాలన్న దానిపైనే రేవంత్ రెడ్డి, చంద్రబాబు మధ్య రహస్య చర్చలు జరిగినట్టు సమాచారం. చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో నిశితంగా గమనిద్దాం.